యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్. మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. నమస్తే సార్. నమస్తే ఉషా గారు. సార్, ఏఐ నుంచి మనీ ఎర్నింగ్ సోర్స్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు అంటాం. చాలామంది చెప్తున్నారు ఏఐ వచ్చిన తర్వాత ఆన్లైన్ ఎవరికైతే ఈ డిజిటల్కి సంబంధించి సోషల్ మీడియాని యూస్ చేసి మనీ ఎర్న్ చేసే అవకాశాలు ఉన్నాయి, ఇటువైపు కనుక టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్తున్నారు. అందులో ఏఐ వచ్చినాక ఇంకెక్కువగా ఉందని చెప్తున్నారు. ఏఐ ఎటువంటి వెసులుబాటుని కల్పించింది అంటారు? అందులో ఉన్న కొన్నిటి గురించి మనం మాట్లాడతాం. ఇప్పుడు ఏఐ టూల్స్ వచ్చిన తర్వాత ఎలా వచ్చింది అంటే, టెక్నికల్ నాలెడ్జ్ లేని వాళ్ళైనా సరే ఈ టూల్స్ ఉపయోగించుకొని ఏ పనైనా చేయగలిగే పాయింట్ వచ్చేసిందండి. మీకు డ్రైవింగ్ రాని వాళ్ళు కూడా ఈ ఏఐతో మీకు ఆటోమేటిక్ డ్రైవింగ్ ఏదైతే వచ్చినాయో, మనం డ్రైవ్ చేయకుండానే ఈ ఆటోనమస్ ఏవైతే వచ్చినాయో అవన్నీ కూడా మీకు ఏంటంటే ఏఐ టెక్నాలజీతో ఇట్లా మీకు ఇంకా చాలా అడ్వాన్స్డ్గా ప్రతి విషయంలోనూ వస్తూ ఉన్నాయి. అంటే మనకు ఆ సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహన లేకపోయినా కూడా ఈజీగా నేర్చుకోగలిగేలాగా మనకి కొత్త కొత్త టూల్స్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు అందులో నేను మీకు ఇప్పుడు చెప్పబోయేటువంటి ఎగ్జాంపుల్ ఏంటి అంటే, సాంగ్. ఇప్పుడు సాధారణంగా ఏదైనా ఒక కమర్షియల్ కాన్సెప్ట్ని ఒక అడ్వర్టైజ్మెంట్ చేయాలి అన్నా, ఏదైనా ఒక టాపిక్ మీద మనకి సాంగ్ కావాలి అన్నా, జనరల్గా ప్రాసెస్ ఏంటంటే మంచి లిరిక్స్ కావాలి, తర్వాత మంచి సింగర్ కావాలి, వాళ్ళ తర్వాత మనకు అప్పుడు ఆ సాంగ్ అవుట్పుట్ వస్తుంది. మీకు ఎలక్షన్స్ టైంలో పొలిటీషియన్స్ అందరూ కూడా వాళ్ళ పేర్లతో సాంగ్స్ వినే ఉంటారు. అలాగే బిజినెస్ పీపుల్ కూడా ఏం చేస్తారంటే వాళ్ళ బిజినెస్ పేరుతో ఒకటి కమర్షియల్ యాడ్ అన్నా చేసుకుంటారు, ఆర్ఎల్స్ సాంగ్ అన్నా చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు వీటికి కూడా మీకు అద్భుతమైన టూల్స్ వచ్చేసినాయండి. నేను ఒక ఎగ్జాంపుల్ టూల్ చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదిగోండి. యాక్చువల్గా ఏంటంటే suno.ai అని చెప్పి ఒక సైట్ వచ్చిందండి. ఇది ఒక ఏఐ టూల్. ఇప్పుడు నేను ఏం చేశాను, ఇక్కడ జనరల్గా న్యూ ఇయర్కి సంబంధించి టాపిక్ ఇచ్చి నాకు న్యూ ఇయర్ మీద ఒక సాంగ్ రాయమని చెప్పానండి. సో న్యూ ఇయర్ మీద సాంగ్ రాయమని చెప్తే ఇదిగోండి, బేసిక్గా అది వెంటనే ఈ విధంగా సాంగ్ రాసింది. ఇదిగోండి, ఫర్ ఎగ్జాంపుల్ సుమన్ టీవీ మీద రాయమని చెప్పాను. అంటే పాప్ స్టైల్లో అడిగాను నేను. ఇదిగోండి, ర్యాప్ లాగా. సో ఇప్పుడు మీ పేరు మీద మీకు ఏ సాంగ్ కావాలో చెప్తే ఇప్పుడే క్రియేట్ చేద్దాం. ఇదిగోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ప్లోర్ మీద క్లిక్ చేసి చూస్తే ఇదిగోండి ఎవరెవరు ఏమేమి జనరేట్ చేశారో మీరు ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ మీద ఇక్కడ చూడండి, ఏ నుంచి జెడ్ వరకు ఉన్న లెటర్స్ మీద ఒక సాంగ్ రాశారు. ఇది డివోషనల్ సంబంధించి. ఇప్పుడు క్రిస్మస్ టైంలో ఏ నుంచి జెడ్ వరకు ప్రతి పదాన్ని దేవుడికి సంబంధించిన ఒక సెంటెన్స్ వచ్చేలాగా సాంగ్ అదే రాసి అదే పాడి అవుట్పుట్ మీకు ఇలా వస్తుంది. ఇదిగోండి, ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ చేద్దాం మీకోసం. క్రియేట్ అని క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు సాంగ్ డిస్క్రిప్షన్ రాయాలండి. జస్ట్ నేను రైట్ ఏ సాంగ్ అబౌట్ టాప్ యాంకర్ ఉషా గారు అని ఇచ్చాను. 2 సాంగ్స్ రాస్తుంది, 2 పాప్ మోడల్లో రాస్తుంది. మనం అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు యాక్చువల్లీ ఎలా కావాలనేది. అన్ని నిజాలే రాసేసింది. ఉషా గారు అని కూడా రాసింది. చూడండి ఒకసారి. అమేజింగ్ సార్. అసలు ఇది ఒక టూల్ 1 వేలో మనం ఇప్పుడు వాడాం. దీన్ని మనం ఎఫెక్టివ్గా, అంటే మీకు ప్రతి టూల్ని కూడా ఏంటంటే మనం చూసే కోణం బట్టే ఉంటుందండి. ఇప్పుడు మీకు ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇదిగోండి, ఎగ్జాంపుల్ మీరు చూస్తే బోట్, ఏదైతే మనకి బోట్ ఎలక్ట్రానిక్స్ ఉన్నాయో, సో వాళ్ళు ఏం చేశారంటే ఏఐతో సాంగ్ చేశారండి. ఫస్ట్ ఏఐ వీడియో యాంథమ్, ఏది మన వరల్డ్ కప్ జరుగుతున్నప్పుడు చూడండి, వీడియో అంతా కూడా యానిమేషన్ ఏఐ. సో ఇట్లా వాడేవాళ్ళు ఉన్నారు. అలాగే ఇదిగోండి, ఇది ఒక కమర్షియల్. కింద మనం చూసిన టూల్తో చేసినటువంటి మ్యూజిక్ పెట్టి ఇదిగోండి ఆ ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తున్నారు. మనం ఒక స్కూల్ ఉంది, ప్లే స్కూల్ ఉంది, దాని గురించి సాంగ్ అని ఇవ్వచ్చు కమర్షియల్. అంటే టూల్ని మనం వాడే విధానాన్ని బట్టి ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసుకోవచ్చు. దీన్ని మనం పొలిటీషియన్స్కి సాంగ్స్ రాయడానికి వాడచ్చు. అగైన్ ఇదొక స్కిల్. మీరు అక్కడ అడిగే ప్రాంప్ట్ ఏదైతే ఉందో అది ఎఫెక్టివ్గా అడగడం రావాలి. అంటే మీకు నేను ఇప్పుడు చూపించినట్టుగా వెంటనే కొట్టేస్తే మీకు మంచి మంచి అవుట్పుట్ రావు. మీరు అడిగేది కొంచెం ప్రాపర్గా అడుగుతూ ఉంటే మీకు అవుట్పుట్ చాలా, ఎప్పుడైతే ఈ టూల్ని బాగా వాడటం వచ్చిందో అప్పుడు మీరు కమర్షియల్స్ చేసేయచ్చు,
వేరే వాళ్ళకి ఈ విధంగా ఈ టూల్ని ఉపయోగించి మనం రకరకాలుగా మనం మనీ ఏం చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయని. అంటే ప్రతి టూల్ని మనం ఎలా వాడాలి అనేది తెలియాలి అంతే. సో ఇక్కడ మీరు చూడొచ్చు, కావాలంటే మీరు యూట్యూబ్లోకి వెళ్ళి ఇలా సెర్చ్ చేస్తే కూడా ఇక చూడండి, ఓరియో కమర్షియల్ ఏఐ జనరేట్ చేసింది. మీకు యూట్యూబ్ కాపీరైట్ ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ చూపించట్లా. ఇదిగోండి, ఇది ఇంకొక బీర్ కమర్షియల్ సాంగ్ రాసింది మొత్తం అంతా ఏఐ. సో ఇట్లా మనం కమర్షియల్ ఇది చేసుకొని హ్యాపీగా మంచి మంచి మీకు ఇక్కడ నుంచి లిరిక్స్ సాంగ్ వస్తుంది. అలాగే మనం ఈ లిరిక్స్ని బట్టి వీడియో ఏం కావాలో కూడా ఇంకో టూల్ ఉంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రతిదీ ఒక స్కిల్. ఏఐకి సంబంధించి ఒక్కొక్క టూల్ మీద ఒక్కొక్క ఎక్స్పర్టైజ్ అవ్వాలి. ఎప్పుడైతే మీకు ఇలాంటి టూల్స్ ఒక 4-5 బాగా తెలుసు, లేకపోతే 10 టూల్స్ బాగా తెలుస్తాయో అప్పుడు వాటిని కలిపి మనం ఏం సొల్యూషన్స్ ఇవ్వచ్చు అనే దానిలో చాలా చాలా అవకాశాలు ఉంటాయి. నేను డైరెక్ట్గా ఈ టూల్ మీదే డబ్బు సంపాదించాలనే కాన్సెప్ట్ కాదు. ఇట్లా చాలా అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు ఆ టూల్స్ని కంబైన్ చేసి ఎక్కడెక్కడ మనం దీన్ని ఉపయోగించుకుని చేయొచ్చు అని కనుక ఆలోచిస్తే చాలా దారులు దొరుకుతూ ఉంటాయి. స్టూడెంట్స్కి టెక్నికల్ వైపు రావాలనుకుంటూ ఉంటారు, క్రియేటివ్గా ఏదైనా చేయాలనుకుంటూ ఉంటారు. వాళ్ళందరికీ కూడాను ఏఐ అనేది చాలా పెద్ద ప్లాట్ఫామ్ అని అర్థమవుతుంది. అందరికండి, నాట్ ఓన్లీ స్టూడెంట్స్. ఇప్పుడు మీకు ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత హౌస్ వైఫ్స్ అయినా రిటైర్డ్ ఎవరైనా కూడా చేయగలిగేలా. కాకపోతే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. స్టూడెంట్స్కి మీకు ఒక 10 days 20 days 1 monthలో నేర్చుకుంటే వీళ్ళకి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అంతకుమించి వేరే ఇదేం లేదు. ఎందుకంటే ఇక్కడ మీరు చూసారు, ఇప్పుడు సాంగ్ రాయటానికి మేము పెద్ద మెకానిక్ ఏం చేయలేదు, మనం పెద్ద ప్రాసెస్ కూడా ఏం లేదు. నాకు ఇది కావాలని అడిగాం అంతే, ఇంట్లో ఎలా అడుగుతామో అలా. సో ఎవరైనా సరే ఈ 6th 7th క్లాస్కి అటెండ్ అవుతే ఈ ఇంప్రూవ్మెంట్కి సంబంధించి, స్కిల్కి సంబంధించి ఇంకా డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది అంటారా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఈ సెషన్ జరిగేదే ఆన్లైన్లో మనీ ఎర్నింగ్ యాప్స్ ఏంటి ఇలాంటివి ఏమున్నాయి, వాటిలో దేన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు అనే దాని మీద ఈ సెషన్ ఉండబోతూ ఉంది. ఇంట్రెస్టెడ్ దే కెన్ జాయిన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.